సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో వివాహం చేసుకోగా సమంత మాత్రం సింగిల్గానే కొనసాగుతుంది. విడాకుల తర్వాత సమంత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్ని తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలను ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేమని, కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతామంటూ సమంత తెలిపింది. ఇక తను తిరిగి సినిమాలోకి రావడానికి కారణం ఒకే ఒకరని అది సమంత చెప్పుకొచ్చింది. మయోసిటిస్ వ్యాధి బారిన పడినప్పుడు రాహుల్ ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి ఆమెతో గేమ్ ఆడుతూ అనారోగ్యాన్ని మర్చిపోయేలా చేశారని సమంత తెలిపారు. అంతేకాకుండా మళ్ళీ సినిమాలో చేయాలంటూ ఆమెను ప్రోత్సహించి వెండితెరపైకి తిరిగి రావడానికి రాహులే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఒక సందర్భంలో సమంత రాహుల్కి స్టేజ్ మీద ఐ లవ్ యూ కూడా చెప్పారు. రాహుల్ రవీందర్ దర్శకుడిగా చీలౌసవ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు. నటుడిగా అందాల రాక్షసి సినిమాలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సమంత, రాహుల్ ఇద్దరు తమ మొదటి సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం నేటి వరకు కొనసాగుతుంది.